పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తన పేరు చెప్తే అందం కూడా అసూయ పడుతుంది అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ దివ్యల మాధురి గారు. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. నరసింహ మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. ఒక్క వాక్ స్టైల్ అలా చీర. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టుకోండి. అవునా? మనం యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రోషన్ గారు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా గానీ మీతో చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారని. మీరు ఫోన్ చేయగానే ఏంటి ఈ మాధురి గారు ఫోన్ చేస్తున్నారు ఒక 4-5 డేస్ నుంచి, పక్కన సీను గారు లేరా, ఈ మధ్య అరెస్టులు అది ఇది అంటున్నారు, మేబీ ఏమన్నా ఆయన భయపడేటని వెళ్ళిపోయారా, ఇంటర్వ్యూకి వస్తే ఇద్దరు కలిసి వస్తారు కదా అనుకున్నాను. ఇంటర్వ్యూకి కూడా మీరు సింగిల్ గానే వచ్చారు. రమ్మనమంటే శ్రీనివాస్ గారు ఇప్పుడే వస్తారు. కాల్ పిలవండి. అసలు ఏమండి ఎక్కడ ఉన్నారు? నేను బయటకు వచ్చాను, సిటీలో ఉన్నాను. మాట్లాడొచ్చా? మాట్లాడండి. సీని గారు, ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు వచ్చి విడిపోయారా లేకపోతే? చాలా మంది అలా. నేను రావాలి అక్కడికి? రండి రండి రండి. A few moments later. Aha! Bopil Raja is back! మాధురి గారు, ఇది ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. సూన్ మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. ఏంట్రా ఇంత టాలెంటెడ్ లా ఉంది. కేజీఎఫ్ లో పెద్దమ్మ లాంటిదేగా మాధురి గారు కూడా. చెప్తున్నాను కేజీఎఫ్ పెద్దమ్మ. చిన్నపిల్ల సార్, చిన్నపిల్లని అంత పెద్ద మాట్లాడుతూ. ఏంటి సార్ చిన్న పిల్ల అంటారు? పెద్ద పిల్ల పెద్ద పిల్ల. ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఎప్పుడు నా ఫైర్ ఆగింది అసలు? ఎప్పుడు ఆగింది? ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేటప్పటికి? లక్షల్లోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమా అది? మీ జంట మీద ఆయన ఒపీనియన్ ఏం చెప్పారు? సార్ ఏం చెప్పారంటే ఇది మీ పర్సనల్ ఇష్యూస్. ఇన్ కేసు రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? మా ఇద్దరు కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా. కానీ మీ ఇద్దరు పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు రేపు? కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని. అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే ఆడు చొక్కా ఇప్పాలి. నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడి. చాలా మందికి మచ్చలు ఉన్నాయా నాయకులకి? ప్రతి ఒక్కడికి, మా నాయకులకే ఇస్తారు లిస్ట్. నాయకుడికే కాదు. నన్ను ఇప్పుడు ఎవడెవడు విమర్శించారో అదంతా లిస్ట్ ఉంది. ఎంత ట్రోల్ చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. వన్స్ మనం బయటకు వచ్చి సోషల్ గా మూవ్ అయ్యి మనం బాగా ఎదిగాము, మనం చూసి ఈర్ష్యపడుతున్నారు, అసూయపడుతున్నారు అంటే మనం ఎదిగాము, అదే మన ఎదుగుదల. నేనైతే నా జీవితంలో అన్ని ఇలా అంటానండి, కొన్ని అయితే అనను కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో తన పేరు చెప్తే అందం కూడా అసూయ పడుతుంది అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ దివ్యల మాధురి గారు. సో దివ్యల మాధురి అనాలా లేకపోతే దువ్వాడ మాధురి అనాలా? దువ్వాడ మాధురి. దువ్వాడ అంటే వాళ్ళకి తంతన్నాను. సో పెళ్ళైపోయిందా దువ్వాడ మాధురి అని చెప్పడానికి? చెప్పాను కదా, మేము స్వామి సాక్షిగా పెళ్లి చేసుకున్నామని. ఇంక దాన్ని ఎన్నిసార్లు క్వశ్చన్ ఓ చేస్తాం. అప్పుడు గొప్ప గొప్ప నాయకులు చేశారని విన్నాము. తర్వాత దట్ క్రెడిట్ గోస్ టు దువ్వాడ శ్రీనివాస్ గారు అన్నమాట. సూపర్. ఎలా ఈ కలెక్షన్ అంతా మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే సీను గారు సెలెక్షన్? మీ సెలెక్షన్ నాకు బాగా నచ్చుతుంది, ఆడవాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది.
ఎన్ని తిట్టుకున్నా గానీ ఒకసారి మీరు రీల్ చూడాల్సింది ఎవడైనా. తిట్టుకునే వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. ఓకే సో తిట్టుకునే వాళ్ళు మనం ఎప్పుడు హార్ట్ కి తీసుకోకూడదు అని Okay. నేను అనుకుంటూ ఉంటాను. ఓకే. ఎలా మాధురి గారు పొగడ్తలకి పొంగిపోవటం, పొగడ్తలకి ఎవడైనా ఏదన్నంటే కుంగిపోవటం, మాధురికి ఇలా ఉండదు. అసలు దబ్బిడి దిబ్బిడే దబ్బడి దిబ్బడి. ఆ? ఫుల్ యాటిట్యూడ్ ఉందని మీకు నిజమా? Yes, అవును. ఆ? ఎందుకు మనం ఎవరికి ఎందుకు భయపడాలి, ఎవరికి ఎందుకు లొంగాలి, ఎవరి కింద ఎందుకు బ్రతకాలి? మన లైఫ్ మనది, మనకు నచ్చినట్టు బ్రతికేద్దాం. ఇది మనకి దేవుడు ఇచ్చిన లైఫ్ కదా, ఎవరి కోసం మనం ఎందుకు ఇదైపోవాలి? ఓకే. సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు చాలా అనుకువగా ఉంటేనే సమాజంలో చాలా పద్ధతిగా ఉంటుంది, నలుగురు మాట్లాడుకోవడానికి వినసొంపుగా ఉంటుంది అంటారు. మాధురి దానికి పూర్తిగా భిన్నం అనుకుంటా. అలా ఏం లేదు, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాను. మనం గౌరవించే దగ్గరికి నేను గౌరవిస్తూనే ఉంటాను. నాకు విమర్శలు గుప్పించే వాళ్ళకి, నాకు యాటిట్యూడ్ చూపించే వాళ్ళకి నేను డబుల్ యాటిట్యూడ్ చూపిస్తాను. ఓకే. సో మనం యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రోషన్ గారు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ మీతో చేస్తే బాగుంటుంది, నేను కూడా ఒక శారీ ఏదో స్టార్ట్ చేస్తున్నాను, బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారని మీరు ఫోన్ చేయగానే ఏంటి ఈ మాధురి గారు ఫోన్ చేస్తున్నారు ఒక 4-5 days నుంచి, పక్కన సీను గారు లేరా, ఈ మధ్య అరెస్టులు అది ఇది అంటున్నారు, మేబీ ఏమన్నా ఆయన భయపడేటని వెళ్ళిపోయారా, ఈమె దగ్గర లేరా, ఈమె ఒకటి సింగిల్ అయిపోయిందా, అలోన్ అయిపోయిందా, లోన్లీగా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూకి వస్తే ఇద్దరు కలిసి వస్తారు కదా అనుకున్నాను, ఇంటర్వ్యూకి కూడా మీరు సింగిల్ గానే వచ్చారు. వామో, అరెస్ట్లకి భయపడే వాళ్ళం అయితే అసలు మేము ఈ రాజకీయాల్లో ఉండలేము, ఈ సమాజంలో కూడా బ్రతకలేము. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటే ఇంకా అందరూ జైల్లో ఉండాల్సిందే. మనం ప్రశ్నించడం అనేది మన రైట్ కదా, రైట్ టు స్పీక్. ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, ప్రశ్నిస్తేనే అరెస్టులు చేసేస్తారా? ఓకే. సో అలాంటి అరెస్టులకు భయపడేది ఏమీ లేదు. శ్రీనివాస్ గారు మోస్ట్ ట్రెండింగ్ కపుల్ కదా, ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కప్పులు వస్తారు. అలా ఏం లేదు, మీరు సింగిల్ గా ఇంటర్వ్యూకి వచ్చారు మాధురి గారు, ఏదో జరిగింది బయట అరెస్ట్లనే వినిపిస్తున్న దానికి అండ్ కొంతమంది ఆ అరెస్ట్ల వల్ల మాధురి ఆయన దూరంగా పెట్టింది, ఇద్దరు విడిపోయే ఆలోచన ఉంది కాబట్టి దూరంగా ఉంటున్నారు, అందుకే సింగిల్ గా వస్తుంది మీ ఇంటర్వ్యూ కానీ నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు. అరెస్ట్ వల్లే దూరం అవుతుంటే శ్రీనివాస్ తో పాటు నేను కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. అలా ఏమీ లేదు. రోషన్ గారితో నా శారీ షాప్ కోసం కాసేపు మాట్లాడదాం, ఫ్యామిలీ ఆడియన్స్ రోషన్ గారికి ఎక్కువ, సో ఆ విధంగా మీతో ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. రమ్మనమంటే శ్రీనివాస్ గారు ఇప్పుడే వస్తారు, కాల్ చేసి. అసలు నాకు డౌట్ గా ఉంది, మీ ఇద్దరు కలిసి ఉన్నారా విడిపోయారా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఎందుకంటే విడిపోతాం, అసలు విడిపోవడానికి మేము పెళ్లి చేసుకున్నాం, అలా ఏం లేదు. కానీ మీరు ఒక మాట అన్నారు, జైల్లో కూడా కలిసి అంటే అక్కడ కూడా ప్రేమాయణం, అసలు ఈ ఖైదీలు చూడలేక. అలా ఏమీ లేదండి, మీకు అది ఎక్కువ, మీకు మా మధ్య ప్రేమ ఎక్కువగా కనిపిస్తుందేమో. అందరు భార్యాభర్తలు. హలో హలో, ఏమండి ఎక్కడున్నారు? నేను బయటకు వచ్చాను, సిటీలో ఉన్నాను. ఒకట సుమన్ టీవీకి నేను ఇంటర్వ్యూకి వచ్చాను రోషన్ గారితో, ఒకసారి సుమన్ టీవీ దగ్గరికి వస్తారా? శ్రీని గారు వాయిసేనా మాట్లాడొచ్చా? మాట్లాడండి. శ్రీని గారు ఫస్ట్ టైం, అమ్మో మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. సో దీంట్లో రాజా అని లవ్ సింబల్ పెట్టారు. సో శ్రీని గారు చెప్పండి రోషన్ గారు. బయట కొన్ని వినిపించాయి నాకు, ఈ మధ్య అరెస్టుల భయంతో శ్రీని గారిని మాధురి గారు దూరంగా పెట్టారు, ఇద్దరు విడిపోయే ఆలోచన ఉంది, అండ్ అది తొందరగా బయటికి రివీల్ చేయట్లేదు, కానీ ఏదన్నా విషయంలో మాధురి ఒక్కటి బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇద్దరు విడిపోయారనే మాట బయట నడుస్తుంది సార్. మీ ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు వచ్చి విడిపోయారా, లేకపోతే? చాలా మంది అలా ఊహించుకోవచ్చు కానండి, అది జరగని పని. we both are one. మేమిద్దరం ఒకటి. అది విడిపోయే పరిస్థితి జరగదు. ఇప్పుడు ఏం కావాలి, ఎటువంటి క్లారిటీ కావాలి అసలు? మీరు ఇంటర్వ్యూకు ఫస్ట్ టైం అండి తను సింగిల్ గా రావడం, ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ కపుల్ అయ్యి తన సింగిల్ గా వచ్చేసరికి నాకు డౌట్ అనిపించింది. లేదు, నేను వేరే పని మీద, మా స్టోర్ ఓపెనింగ్ March 15th ఉంది సార్. ఆ పని మీద వేరే పనిలో నేను బిజీగా బయటకు వచ్చాను. నేను ఇలాగ ఇంటర్వ్యూ ఉంది వెళ్తానని చెప్పడం జరిగింది. సరే వెళ్ళొచ్చేసాను. ఇంకొకటి మాధురి గారు బిఫోర్ ఇంటర్వ్యూస్ కి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడేదానికి కూడా చాలా చాలా డల్ గా ఉన్నారామె. ఆ బ్రైట్ గా ఉండే ఆ స్మైల్, ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవి పలకట్లేదు నాకు అసలు. నాకు అందుకే డౌట్ వచ్చింది, మేబీ రచ్చ ఏమన్నా జరిగిందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత తన ఫేస్ లో ఏమన్నా మంచి గ్లో వస్తుందేమో. నేను రావాలి అక్కడికి? వస్తారా? అంటే నేను వేరే పనిలో ఉన్నానండి, బిజీగా. రండి తప్పదా? రండి. సరే అయితే వస్తాను. ఓకే. సో రాజా లవ్ సింబల్ ఫస్ట్ నుంచి కూడా రాజా అని పెట్టుకున్నారా? ఓకే. అరెస్ట్లకి భయపడే తత్వం శ్రీనివాస్ గారికి లేదు, మాకు లేదు.
సో వినగానే న్యూస్లు వినగానే అంటే 1 by 1 కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఏమన్నా భయం అనిపించిందా కొంచెం? అని అనిపించట్లేదు. ఆ. అంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద కంటే కూడా కేసులు పెట్టడంలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వం అనిపించింది. అంటే వై దువ్వాడ శ్రీనివాస్ గారు టార్గెట్ అంటే ఏమని చెప్తారు మీరు? టార్గెట్ ఎందుకంటే ప్రతిదీ కూడా స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తారు, ఏదైనా నిజాయితీగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమైనా కేసులు పెట్టారు, ఏదో పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారని కేసులు పెట్టారు, అంతేగాని భూదందాల, అక్రమాల, లంచాల ఏమని పెడతారు? అతని మీద కేసులు పెట్టడానికి ఏమి ఉండవు. సో ఈ విధంగా కక్షపూరితమైన చర్యలు తీసుకుంటే కేసులు పెడుతున్నారు. దానికి భయపడేది ఏమీ లేదు. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఏదైనా సరే మేము న్యాయస్థానంలో తేల్చుకుంటాం. న్యాయంగా పోరాటం, న్యాయ పోరాటం. సూపర్. అది దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంటర్ అవగానే మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ కమింగ్ టు మీ రీల్స్ కొన్ని చూద్దాం మాధురి గారు. ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన రీల్స్ అయితే కొన్ని మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఒకసారి మీ కామెంట్ ఏంటి, బయట మీకు వచ్చిన కామెంట్స్ ఏంటో చెప్పండి. కాదు, మీరు ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. అవునా? హీరోయిన్ గానా? హీరోయిన్ గా కాదు, నాకు యాక్చువల్ గా ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేయాలను. అవునా? కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. ఒకసారి వేసుకోండి. లేదు, ఒకసారి వేసుకోండి. లేదు అలా ఏముంది కానీ నాకు మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. కొంచెం విలన్ షేడ్. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. వద్దులేండి, ఇప్పుడు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. స్క్రీన్ టెస్ట్ చేస్తున్నా. ఒక్కసారి కళ్ళు పెద్దవి చేయండి. బాహుబలిలో చూస్తే కళ్ళు పెద్దగా చేయాలి. బాహుబలిలో శివగామి లాగా ఉన్నారు. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఒక్క వాక్ స్టైల్ అలా చేయరా మీ శారీతో ప్లీజ్. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారండి. సూపర్. నెక్స్ట్ రీల్ ఇది కదా రీల్ అంటే. ఎదగాలంటే మారాలి, ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి. ఆమె దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి ట్రెండింగ్ అయింది అనమాట ఇప్పుడు. కాదు, ఎస్పెషల్లీ మాధురి గారు, నేను బాగా గమనించింది ఏంటంటే మీ రీల్స్ లో, అంటే అందరం రీల్స్ చేస్తాం కానీ కొంతమంది రీల్స్ కేవలం వాళ్ళు కట్టుబొట్టు చూసే చూడాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మాధురి రీల్స్ అందరూ చూసేది కూడా కేవలం దాని గురించే. తన చీర కట్టుడు, తన చీర కట్టుకునే విధానం, ఆ కలరు, ఆ క్వాలిటీ చాలా అందంగా ఉంటాయి. ఎందుకు మీకు అంత ఇష్టం చీరలు అంటే? అసలుకి ముందు నుంచి కూడా నాకు శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధంగానే అందుకనే నేను ఈ బిజినెస్ చూస్ చేసుకొని శారీ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడా? ఓ ఎప్పుడు? March 15th ఓపెనింగ్. March 15th. ఓకే. కాంచీపురం వకులా సిల్క్స్ అని స్వామి వారి అమ్మ పేరు వెంకటేశ్వర స్వామి, మదర్ నేమ్ వకుల. సో వకులా సిల్క్స్ అని నేమ్ చూస్ చేసుకొని మన మియాపూర్ మదీనాగూడ దగ్గర March 15th గ్రాండ్ గా ఓపెనింగ్ చేస్తున్నాం. ఓకే. సో శారీ బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ మీకు? ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, ముందు నుంచి ఇంట్రెస్ట్, చాలా ఇయర్స్ నుంచి. సో రీసెంట్ గా ఈ పాలిటిక్స్ వల్ల అటు ఇటు జరిగి మైండ్స్, మాది ముందు బిజినెస్ మైండ్స్, యాక్చువల్ గా మైండ్స్ బిజినెస్ కొంచెం పొలిటికల్ అదే వాటితో ఆగిపోయి ఇప్పుడు ఈ శారీ బిజినెస్ చూస్ చేసుకుందామని ఆలోచనతో 1 year నుంచి వర్కౌట్ చేసి ఆల్రెడీ వర్క్ అయిపోతుంది. March 15th ఓపెనింగ్. సో కొంచెం స్టాక్ ఎక్కువ తెచ్చుకోండి, మీకే కట్టుకోవడానికి సరిపోవు. శ్రీనివాస్ గారు అదే అంటున్నారు, షాప్ లో స్టాక్ అంతా నువ్వే తీసుకెళ్లిపోతున్నావు అంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? ఉంటాయి. ముందు నుంచి నాకు సారీస్ కలెక్షన్ ఇష్టం. ఓ, ఏం చేస్తారు ఆ కలెక్షన్? మా హోమ్ కి వస్తే హోమ్ టూర్ మీరు చేయొచ్చు. సారీస్ ఎక్కువ కలెక్షన్ ఉంటాయి. మాధురి చీరలో టూర్ అని చేయాలేమో. అవును. ఏం చేసుకుంటారు అవన్నీ? ఇంట్లో పడతాయి అసలుకి? పట్టకే చాలా ఇచ్చేస్తున్నాను చాలా మందికి. ఓకే. ఇప్పుడు మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టదు. అవునా? డైమండ్ స్పూన్ అండి ఇక్కడ. ముందు నుంచి ఇంట్రెస్ట్ బాగా సారీస్. ఓకే. నాన్నగారు బాగా ఉన్నోళ్ళ? డాడీ రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. 2 అమ్మాయిలు మేము. ఓకే. చాలా మంది చెప్తుంటారు ఒక 20,000 30,000 కోట్లకు ఉంటది మాధురి గారు ప్రాపర్టీస్. అంత లేదులేండి, ఒక 10,000 కోట్లకు. అంత కూడా కాదు, అవన్నీ ఒత్తి మాటలే గానీ పర్వాలేదు, బతకడానికి పర్వాలేదు. 5,000 చీరలు అంటే బతకడానికి పర్వాలేదంట. 1,000 కోట్లు కాదు కానీ ఓకే, హ్యాపీయెస్ట్ లైఫ్. ఓకే.
చీర ఎంత ఉంటుందండి మినిమం మీరు కొనేది? ఒక 20,000 30,000? లేదండి, నేను 2000 నుంచి కూడా కొనుక్కుంటుంటాను. ఓకే, ఇప్పుడు మీరు కట్టుకున్న చీర ఇదైతే చాలా అందంగా ఉంది. ఇది మా స్టోర్ లోదే. ఇదైతే జస్ట్ 5,000, కానీ బయట స్టోర్స్ లో 10,000 12,000 ఇలా ఉంటుంది. కానీ మేము కస్టమర్ కి తక్కువ ప్రైస్ లో ఇవ్వాలని చెప్పి వీవర్స్ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ ప్రైస్ కి ఇస్తున్నాం. ఓకే, ఏంటంటారు దీన్ని? సిల్కా? అంతే. మీకు కూడా అన్ని వెరైటీస్ తెలిసినట్టుంది. కనపడుతుంది కదా, అసలు మీరు కట్టుకుంటే దానికి అసలు ఇంకా డబుల్ అందం వచ్చేసింది. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు మీరు పొద్దున్న రెడీ అయ్యాక 1 గంట పొగిడేస్తారేమో మీ అందం గురించి. గంట కాదని ఒక సెకండ్ పొగుడుతుంది. 1 సెకండ్. ఓకే, బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. అసలు బాగలేదని అసలు ఆ వార్డు ఉంటుందా మాధురి దగ్గర? శ్రీనివాస్ గారికి ఎప్పుడు సారీస్ ఇష్టం, యాక్చువల్ గా వెస్ట్రన్ వేర్ అవి ఇష్టపడరు. ఓకే, మీరు వెస్ట్రన్ వేర్ లో కూడా ఎప్పుడు కనిపించర్లే? లేదు, ఎప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో కాలేజ్ డ్రెస్ లో వేసుకునేదాన్ని. పాలిటిక్స్ కి వచ్చాక ఖతం ఇంకా అంతా సారీస్ లో. ఓకే, ఏం చదువుకున్నారు మాధురి గారు మీరు? నేను బిఎస్సి బయోటెక్నాలజీ, లా కూడా చేశాను ఒక 2 years, కంటిన్యూ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యాను. ఓకే, సో లా మీద మీకు అన్ని అవగాహన ఉంది. సో రేపు మీ వారు లోపలికి వెళ్ళినా గానీ ఎలా పోరాడాలి, ఐ కెన్ ఫైట్, సెక్షన్స్ అన్ని లెక్క ఉంది. సో సినిమాలో అడిగినట్టు అడుగుతాను సెక్షన్స్, స్టేషన్ కి వెళ్ళి. పోరాడడానికి ఇప్పుడు రెడీగానే ఉంటాం మా ప్రజల కోసం. వెళ్తున్నారా లోకల్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళటం, ఇప్పుడు జనాన్ని కలవటం? ఇప్పుడు కొంచెం 1 month నుంచి హైదరాబాద్ లో ఉన్నా. షాప్ ఓపెన్ అయిపోయాక అక్కడ ఒక 4 days, ఇక్కడ 3 days అలా ఉంది. ఓకే, సో రియాక్షన్ ఏంటండి లోకల్ కాన్స్టిట్యున్సీ? ఇప్పుడు మీరు అంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మంచి చెడు 2 ఉంటాయి కాబట్టి 2 విధాలుగా మిమ్మల్ని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే రూరల్ ఏరియాస్ అయితే కొంచెం ఎబ్బెట్టుగా మాట్లాడుతూ, ఎత్తిపోసినట్టు మాట్లాడుతూ, సూటిపోటి మాటలతో కూర్చో వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వెళ్ళినప్పుడు లోకల్ పీపుల్ వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఫీడ్బ్యాక్? అస్సలు రూరల్ లో అయితే చాలా హ్యాపీగా ఉంది, నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బికాస్ దే నో అబౌట్ హెర్. ముందు ప్రీవియస్ సార్ ఎక్స్ కోసం వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని నేను చూసుకునే విధానం, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం, వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ నేను రిసీవ్ చేసుకునే విధానానికి వాళ్ళు నన్ను ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు. అమ్మ నువ్వు బాగా చూసుకుంటావు మమ్మల్ని, మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారి బాధల నుంచి విముక్త మళ్ళీ ఇంకొక 2వ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం మాకు అందరికీ ఆనందంగా ఉంది. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. మా ప్రజలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది నెగటివ్ ట్రోల్స్ కూడా ఓన్లీ అది పొలిటికల్ గానే చేస్తున్నారు, దాన్ని కూడా నేనేం తీసుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చి మేము కలిసి పెళ్లి చేసుకుంటే దాన్ని తప్పు పట్టడానికి ఏముంది? సో తప్పు కప్పిపుచ్చి చేసుకుంటారు, మీరు ఓపెన్ గా చేసుకున్నాం. కప్పిపుచ్చడానికి ఇంకేముంది? నాకు అక్కడ నుంచి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, తిరిగి డిస్టర్బెన్స్, ఇద్దరు సెపరేట్ ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది. ఓకే, మీకు కొంచెం ఈ సెలబ్రిటీ పిచ్ ఉంది కదండి మీకు? సెలబ్రిటీ నేను అవ్వాలి, ఏదో చెయ్యాలి, అందరికి కనిపించాలి, గుర్తించాలి. లేదు కానీ నాకు ప్రజలతో ఉండడం, పీపుల్ తో ఉండడం, పబ్లిక్ తో ఉండడం ముందు నుంచి ఇష్టం. అదే అక్కడ ఉండటం వేర్లే, నేను చెప్పేది ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ మనల్ని చూస్తే వెంటనే అదిగో మాధురి కదా ఏమో అని చెప్పాలి. అలా ఏమీ లేదు. సెలబ్రిటీ హోదా ఎవరికి నచ్చదు, అందరికి నచ్చుతుంది. కానీ నాకు ఎక్కువగా పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడం, పీపుల్ తో ఉండడం. మీరు అన్నట్టు అందరూ నన్ను గుర్తుపట్టడం నాకు ఇష్టమే. ఎవరికి ఇష్టం ఉండదు? మీకు ఇష్టం ఉండదు? ఇప్పుడు రోషన్ గారు అంటే 2 స్టేట్లు అందరికీ తెలుసు, మీకు ఇష్టమే కదా సెలబ్రిటీ గుర్తింపు. ఈ గుర్తింపు వేరు కదా, ఇది అసలు మామూలు గుర్తింపు. అసలు వేరే వాళ్ళకి వస్తుంది ఈ గుర్తింపు జీవితంలో. కొంతమంది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇబ్బందిగా ఫీల్ అవరా? ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, మిమ్మల్ని ఒత్తిపడేస్తారు ఫోటోల కోసం. తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. దిగండి నో ప్రాబ్లం, దిగిరా ఫోటోస్ తీసుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, చాలా సపోర్ట్ చేస్తారు. సూపర్. పాలిటిక్స్ లోనే అలాగే సపోర్ట్ చేస్తారు నాకు, ఇప్పుడు బిజినెస్ లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు పాలిటిక్స్, బిజినెస్, సినిమా ఇన్ని దాంట్లో రావటం చాలా మామూలు విషయం కాదు. ఆల్రెడీ పాలిటిక్స్ లో మీరు అక్కడ లోకల్లో మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు, బిజినెస్ లో ఏంటో ప్రూవ్. మీరు చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళిపోయారని. ఓ శ్రీనివాస్ గారు నమస్తే. బ్లాక్ అండ్ బ్లాక్ బాగున్నానండి. అర్జెంట్ గా అంటే బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఏదో మీరు అరెస్ట్ అయిపోయారంట. అరెస్ట్ల మీద భయపడి కొంచెం శ్రీనివాస్ గారు ఎవరు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మాధురి గారు ఇవన్నీ తట్టుకోలేక దూరం అయిపోదాం, ఎందుకు ఈ అరెస్టులతో మనకి ఎందుకు లేనిపోనుకోవాలా, ఆయన్ని సైలెంట్ గా అలా లోపల పెట్టేస్తే మనం స్టార్ అవ్వచ్చు కదా అన్న 1 sided గా ఆలోచిస్తున్నారు.
సో అనే మాట నడుస్తుంది కాబట్టి నిజమా కాదు అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చి ఆమెను కాల్ చేయమని చెప్పాను. డౌట్ క్లియర్ అయిపోయింది. శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫస్ట్ ఇన్ని రోజులు మీ పక్కన తను ఉండటం వల్ల మీకు ఏదో కల వచ్చింది అన్నారు అందరూ. ఫర్ ద ఫస్ట్ టైం ఆమె సింగిల్ గా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు అనిపించింది ఆమె పక్కన మీరు లేకపోతే ఏం లేదనిపించింది నాకైతే. కదా, నేను కూడా ఎప్పుడు అదే చెప్తాను శ్రీనివాస్ గారికి. నిజంగా అదే చెప్తారా? మీరు ఉంటేనే నాకు బాగుంటుంది అని. నిజంగా చెప్పండి శ్రీనివాస్ గారు, నవ్వుతున్నారు. 100%. వితౌట్ హిమ్ ఐఎమ్ జీరో. ఓకే. ఎవరేమనుకున్నా, ఎవరు ఏం విమర్శించినా, ఏ రకంగా ట్రోల్స్ చేసినా మేమిద్దరం ఒకటి. ఓకే. అనుకోవడానికి ఏముంది, 100 ఏళ్ళ నుంచి పైన నడిచి ముందుకెళ్ళి ఈ జంట మీడియాలో, సోషల్ మీడియాలో ఒక మంచి ఆలోచనలతో మా వరకు మేము స్వార్థంగా బ్రతికేయటం కాకుండా ప్రజల కోసం ఉపయోగపడే రీతిలో మన మీద కూడా కొంతమంది ఆధారపడి బ్రతికేటట్టు వ్యాపార రంగంలో గాని, మనల్ని నమ్ముకున్న ప్రజల కోసం రాజకీయ రంగంలో గాని ఇద్దరం కలిసి సర్వీస్ చేయాలి, కష్టపడాలి, ప్రజల పక్షాన్ని ఎప్పుడు ఉండాలని మా జీవితాలను ముందుకు తీసుకెళ్తాం. ఓకే. సో ఇంత బాగా చెప్తారు శ్రీనివాస్ గారు. బట్ ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు డబల్ ఫైర్. ఎప్పుడు నా ఫైర్ ఆగింది? అసలు ఎప్పుడు ఆగింది? అది నాకు ఇప్పుడు బ్లడ్ లో ఉన్నదే. తిరుగుబాటు అన్నది, అడగటం అన్నది, ప్రశ్నించడం అన్నది ఎప్పుడు ఉన్నది. అది నేను ఎప్పుడు తగ్గలా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారు. సుమన్ స్టూడియోలో ఉన్నాను కదా, ఎందుకు తప్పించుకుని తిరగాలి? దేశద్రోహం చేశానా? అవినీతి చేశానా? లేదు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉండేటప్పుడు లంచాలు తీసుకుని భూ కబ్జాలు చేసి, భూదందాలు చేసి ఎక్కడైనా అధికార దుర్వినియోగం చేశానా? ఎందుకు నేను భయపడాలి? ఎందుకు తప్పించుకోవాలి? నేను చేసిన నేరం ఏంటి? అందుకే హాయిగా ఉంటాను నేను. మీరు రమ్మంటే 10 నిమిషాల్లో వచ్చా. మీరేదో అనుమానంగా కూడా ఒక మాట అన్నారు, మీరేదో తప్పించుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారు అని. సో ఇంక ఇది క్లారిటీగా మీకు ఉండాలంటే నేను రావాలనిపించింది, వచ్చాను. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ లోనే సింగిల్ గానే తిరుగుతున్నారు, పెద్ద బందోబస్తు అంతా ఏం లేదు. గన్మెన్ కూడా అక్కడ స్టేట్ లోనే ఇస్తారంట, స్టేట్ ఇవ్వరంట. ఓకే. అందరికి అదర్ స్టేట్ వెళ్ళినా ఇస్తున్నారు, నా వరకు మాత్రం తీసేస్తున్నారు. నేటికి 15 రోజుల నుంచి నాకు గన్మెన్ లేదు. అసలు ఉందా మీకు? ఉంది కదా, 100% ఉంది కదా. రోజుకు వచ్చే ట్రోల్స్ మీరే చూస్తారు. మీ పక్కన ఉన్న వాళ్ళ లేకపోతే లేదు, మాకు యాక్చువల్ గా రోజు కాల్స్ కూడా వస్తున్నాయండి, థ్రెటనింగ్ కాల్స్. మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, జనసేన వాళ్ళంట, వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. అన్నోన్ నెంబర్స్ ఎత్తుతారు మీ ఇద్దరు? అన్నోన్ నెంబర్స్ అంటే మరి మా ప్రజలు, కార్యకర్తలు కష్టాలు ఉండి ఫోన్ చేశారని ఎవరు ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు కదా. చేసేటప్పుడు ఎత్తేటప్పుడు ఇదే మాట్లాడతారు, అరే నేను చంపేస్తాంరా, నరికేస్తాంరా, దమ్ముంటే రోడ్డు మీదకి రారా. ఇవన్నీ ఒకసారి లైన్అప్ చేసి మొత్తం అంతా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నా సెక్యూరిటీని కూడా పెంచండి, అసలు 2+2 ఉండేది గన్మెన్, ఇప్పుడు తీసేసినారు, 1+1 చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది కూడా ఇప్పుడు నేను పక్క రాష్ట్రం వస్తే, నేను హైదరాబాద్ లో ఎన్నాళ్ళు ఉంటాను సార్? 2 days ఉంటాను, ఒక 3-4 days కాన్స్టిట్యున్సీలో ఉంటాను టెక్కల్లో. బిజినెస్ పర్పస్ వచ్చినా ఇక్కడ నేను ఉండేది 2-3 days. ఈ 2-3 days ఉండటం నేరమా? గన్మెన్ తీసేయటం ఏంటి? ఈ రోజు ఏదైనా జరిగితే మరి గవర్నమెంటే దీనికి సమాధానం చెప్పాలి. నేను ఇంకా దీనికి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. స్పీకర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, గవర్నర్ గారి దృష్టిలో కూడా పెడతాను, డీజీపీ గారి దృష్టిలో, డీజీపీ ఇంటెలిజెన్స్ వారి దృష్టిలో కూడా పెడదామని అనుకుంటున్నాను లెటర్. నాకు ఇలాగా రక్షణ లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా టార్చర్ ఉంది, చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, ఏదైనా జరగచ్చు. కాబట్టి నాకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ నాకు ఇవ్వాలని అడుగుదామని అనుకుంటున్నాను. ఇంకా అసలు మీ గన్మెన్ ఎందుకండి? పక్కన కేజీఎఫ్ లో పెద్దమ్మ ఉంటే మా గన్మెన్ అవసరం లేదు, నాకు కూడా గన్మెన్ అవసరం లేదు. ప్రోటోకాల్ లో ఉన్నాం కాబట్టి అవసరం అనుకుంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే పోతాం, ఏముంది. సో కేజీఎఫ్ లో పెద్దమ్మ లాంటిదేగా మాధురి గారు కూడా. చెప్తున్నాను కదా, కేజీఎఫ్ పెద్దమ్మ. కరెక్ట్. మంచి సపోర్ట్ అండి, చాలా మంచి సపోర్ట్. ఒక మనిషికి కావాల్సింది అదే అండి, ఒక మగవాడికి కావాల్సింది అదే. నేను ఏదైతే కోల్పోయినా ఆ సపోర్ట్ నాకు చాలా బాగా ఇస్తారు. ఆ సపోర్ట్ తో బ్రహ్మాండంగా ఏదైనా చేయగలను, ధైర్యం ఉంది. అంతే. సో అంటే బయట చాలా మంది కేవలం డబ్బుకి ఎరవేసి వచ్చి రేపు అంతా లాగేసుకొని నడి రోడ్లు నిలబెడతది మాధురి అనే సమాధానం చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? డబ్బు తన దగ్గరే ఉంది, అసలు యాక్చువల్ గా డబ్బు తన దగ్గరే ఉంది, బాగా నా దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ రాసేసాను కదా, రాసేసి కుటుంబానికి రాసేసి నేను ఎంప్టీ హ్యాండ్స్ తో బయటకు వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఏముంటది? జనరల్ గా ఏముంటది? అన్ని ఇచ్చేసినాను కదా.
లేవని నేను అంటలేదు, ఉన్నవన్నీ రాసేసి వచ్చాను. అసలు చిల్లి గవ్వ కూడా లేదా? లేదు, అన్ని రాసేసాను, మొత్తం ఏ టు జెడ్ రాశాను. కోర్టులో కేసులు ఎలా ఉన్నప్పటికి కూడా నాకున్న మైన్స్ కి సంబంధించిన ఫ్యాక్టరీస్ గానీ, బంగ్లా, ఇల్లు, హౌసెస్ గానీ అన్ని కూడా రాసేసి వచ్చాను. ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేటప్పటికి? బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లోకి వచ్చేసింది, ఒక 25-26 లక్షలతో వచ్చేసింది బయట. అంతే అంతే, మొత్తం అంతా రాసి పెట్టేసాను. తర్వాత ఏం చేయాలా, ముందుకు ఎలా పోవాలా అని ఆలోచనలో భాగంగా తనకున్నటువంటి ఆస్తుల్ని కొన్ని రెడీ చేసి, ఆ ఆస్తులన్నింటిని కూడా కొంత ఫైనాన్స్ రెడీ చేసుకుని, మరి మన మీద ఆధారపడినటువంటి ప్రజలు మనకు ఒక పెద్ద టీం ఉంది, ఏ ఉద్యోగాలు లేక, ఏ అవకాశాలు లేక చాలా మంది నా కోసం ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదో ఒకటి కల్పించాలి, ఇలా కూర్చుంటే జరిగే పని కాదని కొంత డబ్బుని రెడీ చేసి ఇప్పుడు వ్యాపార రంగంలో అడుగు పెట్టాం. అది హైదరాబాద్ వేదికగా తీసుకుందామని హైదరాబాద్ లోనే కాంచీపురం వకులా సిల్క్స్. నాకు దీనిపైన నాదైతే మైన్స్ బిజినెస్, పూర్వం నుంచి నాది మైన్సే, 25 years నుంచి. ఇప్పుడు మైన్స్ కూడా ఆపేస్తున్నారు గవర్నమెంట్ వచ్చినాక, దానివల్ల ఒక 50 కోట్ల లాస్ వచ్చింది, ఎలక్షన్ లో కొంత పోయింది, అన్ని కలిపి చాలా లాస్ లో ఉన్నాయి. ఈ లాస్ లో ఉన్నప్పటికి కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపంతో తనకి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ ఎక్కువ. సో ఆ ప్యాషన్ ని ఎందుకు మనం చేయకూడదు, దాని ద్వారా ఎంతో మందికి మనం ఉద్యోగాలు కల్పించిన వాళ్ళు అవుతాం, మన పరిస్థితి కూడా ముందుకు తీసుకెళ్లగలిగిన వాళ్ళు అవుతాం అని ఆలోచించుకొని ఈ బిజినెస్ రంగంలో తను వస్త్ర రంగంలోకి అడుగు పెట్టడం, అలాగే జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తుంది. ఓకే, సో దువ్వాడ జ్యువెలరీస్ అని పెడతారా, మాధురి జ్యువెలరీస్ అని పెడతారా? ఇద్దరు కలిపిన జ్యువెలరీస్, మాధురి కలిపి పెడతారు. కానీ ఇద్దరు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్, అది ఉంటది కదా, ఎటువంటి కల్తీ లేని అలా ఉంటే మీ స్వచ్ఛమైన మాటలు, అది ఎందుకు అందరికి ఎక్కలేదు నాకు అర్థం కాలేదు అసలు. వాళ్ళకి ఎక్కుతుంది, బయటకి ఎక్కనట్టు నటిస్తారు. ప్రజలందరికీ ఎక్కింది సార్, ఎందుకంటే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. నేను ఎక్కడికైనా వెళ్తే మేము పరిగెట్టుకుంటే వచ్చి ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అంటే, లేదా కార్ ఆపేసి మా కార్ ను ఓవర్టేక్ చేసి మరి వచ్చి సెల్ఫీ అడగటం, లేదు కొంతమంది 2-wheeler మీద వెళ్తున్న వాళ్ళు కూడా బళ్ళు ఆపేసి మరి వచ్చి అడగటం ఎక్కడైనా కనపడితే. ఎందుకు ఇది వస్తుంది? ఆ ప్రేమ అభిమానం ప్రజల్లో ఎందుకు వస్తుంది? కానీ శ్రీనివాస్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, చాలా మందికి మీరు జవాబుదారి, ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకునే యూత్ ఉంటారు, లేకపోతే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సార్ నేను ప్రజలకు జవాబుదారు కాబట్టి, సరే మా ఇద్దరి మధ్య కుదిరింది పొందన, హ్యాపీగా ఉంటాం అని 4 గోళ్ల మధ్య పెళ్లి చేసుకుని 4 గోళ్ల మధ్య హ్యాపీగా మీరు జీవనం కొనసాగించవచ్చు కదా, ఎందుకు ఒక్కసారిగా మీడియాలో హల్చల్ అయ్యి వైరల్ అయిపోయి ఇంత గందరగోళం చేసుకోవాల్సి వచ్చిందంటే దానికి ఈమె సైడ్ నుంచి తప్పంటారా, లేకపోతే మీ సైడ్ నుంచి తప్పంటారా? లేదు, అలా కొనసాగుతూనే ఉండేవాళ్ళం. యాక్చువల్ గా డిస్టర్బెన్సెస్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయింది. 3 years ముందే ఆ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, ఆవిడ డైవర్స్ కావాలన్నప్పుడు మా ఇద్దరు కలిసి డిసైడ్ అయ్యి లైఫ్ లీడ్ చేయడం, ఇద్దరు అలాగే ఉండడం, మా ప్రజల వరకే పరిమితం అవడం అన్ని జరిగింది. కానీ ఆమె ఇదంతా మీడియా ముందుకు తీసుకొచ్చి రచ్చ చేసి అంతా చేసింది. సో దానివల్ల బయటకు రావడం. మేమేమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ప్రజా జీవితం రహస్యంగా ఉంచడం వల్ల కూడా ప్రయోజనం లేదు. ఏదో ఇప్పుడు చాలా మంది జీవితాలు ఇదే జరుగుతుంది, మీరు అన్నదే జరుగుతుంది. చొక్కా ఇప్పితే అందరు పుట్టుమచ్చలు తెలుస్తాయి. నేను విప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు అర్థమైనాయి. నేనేమంటానంటే, ఒక ప్రజా జీవితంలో నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉన్నాను. ఇప్పుడు మీ ఎదురుగా ధైర్యంగా గవర్నమెంట్ లేనప్పుడు, అపోజిషన్ నా మీద టార్గెట్ పెట్టినప్పుడు, ఒకవైపు విపరీతంగా కేసులు పడుతున్నప్పుడు నా పైన, ఎందుకు నా అవినీతి మీదో, అక్రమాల మీదో, భూదందాల మీదో, నా తాలూకా అధికార దుర్వినియోగం మీద కేసు పెట్టచ్చు కదా? అవి లేవా మీకు? అవకాశం లేదా? ఎంతసేపు నేను ఎవరికో ఏదో అన్నానని భావస్వేచ్ఛ, మాట్లాడే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటిది, అందరికీ ఇచ్చినట్లుగానే. అలా నేను భావస్వేచ్ఛతో మాట్లాడితే అది నేరం కింద ఈ రోజు నా మీద కేసులు ఫైల్ చేసే బదులు నేనేమైనా నేరాలు చేశానో చూడండి. అదే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఈ క్షణం కూడా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత్వం ఉన్నాను కాబట్టి ఎంత ధైర్యం నాకు. ఈ రోజు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ రహస్యాన్ని కూడా ఎందుకు ఉంచాలి? సో ట్రాన్స్పరెంట్ గా ఉందామని నేను ఉందామని చెప్పాను కాబట్టి విమర్శిస్తున్నారు. చెప్పకపోతే విమర్శించగలరా? వాస్తవం చెప్పాను, వాస్తవాలు అది ఎలా రిసీవ్ చేసుకున్నా నా వాస్తవాలు నేను చెప్పాను. ప్రజలు రిసీవ్ చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. తప్పకుండా మా పక్షాన ప్రజలు ఉన్నారు. ఎన్నికల్లో కూడా నాకు అదే జరిగింది. నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడికి 30,000 మెజార్టీ వచ్చింది. కానీ కూటమిలో ఎవరు పోటీ చేసినా 50,000, 60,000 వచ్చాయి. అచ్చెన్నాయుడే చెప్పాడు, రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాది అవ్వాలి,
నాది 70,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని. ఎందుకు 30,000కి పడిపోయాడు? నాకెందుకు 75,000 ఓట్లు వచ్చాయి? ప్రజల సపోర్టే లేకపోతే గత 2-3 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ రచ్చకి ప్రజలు నాకు అగ్రభాగానే కూర్చోబెట్టారు. సరే, వేవ్ నడిచింది, వాళ్ళు గెలిచారు. నేనన్నది ఏంటంటే, మనం ట్రాన్స్పరెంట్ గా ఉంటే ప్రజలే గమనిస్తారు, ప్రజలే మనకు మంచి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, అండ్ మాస్ లీడర్ అని చెప్తారు, అండ్ ప్రజల మనిషి అని చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి నేత దగ్గర, అలాంటి పార్టీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా? కరెక్టే, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో లేడు. అంత మంచి మనిషి, అంత గొప్ప విలువలు ఉన్నటువంటి మనిషి లేడు. ఒక గొప్ప పార్టీలోనే ఉన్నాను. నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాను. చాలా మంది చెప్తారు పిఆర్పిలో రాజకీయ జీవితం ప్రారంభించాడని. అది రాంగ్. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పిఆర్పి వచ్చింది 2008లో, 8-9లో. నేను 2006లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. 2004లో కూడా పోటీ చేశాను. 2003లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర కండక్ట్ చేసిన వాడిని. నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నవాడిని. సో ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబ విలువల గురించి బాగా తెలిసిన వాడిని నేను. ఆ కుటుంబంతోనే రాజకీయాలు చేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమాది? మొన్ననే కలుసుకున్నాం కదా. ఏం చెప్పారు మీ జంట మీద? సార్ ఏం చెప్తారంటే, ఇది మీ పర్సనల్ ఇష్యూస్, జాగ్రత్తగా కంక్లూడ్ చేసుకోండి. మీ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు కదా. మీరు 2 ఏళ్ల క్రితం టికెట్ల కోసం జరిగిన ఫైట్ మా కుటుంబంలో ఆయనకు అంతా తెలుసు. ఇది ఈ రకంగా జరిగేటప్పుడు, ఇలాంటి మలుపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఈ ఒక రకంగా రాజకీయంగా ఇదంతా మీరన్నట్టే, రాజకీయంగా రాజకీయ నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, జాగ్రత్త చేసుకోండి అని ఆయన మాటలో ఆయన చెప్తారు కూడా. అయితే నేను కూడా ఎలా అనుకుంటున్నానంటే, నా పర్సనల్ లైఫ్ ని దయచేసి పాలిటిక్స్ లోకి తీసుకురావద్దు. నాకు మంచి వాయిస్ ఉంది, గొంతు ఉంది, ధైర్యం ఉంది, ప్రజల పక్షాన పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రజల పక్షాన పోరాడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గట్టిగా ఈరోజు అపోజిషన్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నటువంటి నన్ను దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. విమర్శకులకు కూడా నేను తెలియజేస్తున్నాను. మండలంలో కూడా అదే జరుగుతుంది అనుకుంటా. మండల్లో ఎవరు నన్ను టార్గెట్ చేయలేదా? లేదు, ఈ విషయంలో టార్గెట్. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు, దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని, అంటే కేవలం అంటే ఈ విషయం వల్ల. అవును, వాళ్ళ స్థాయి కూడా అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే అది చొక్కా ఇప్పాలి. ఎవడు కూడా చెప్పమనండి, అక్కడికి రాష్ట్రంలో రమ్మనండి. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను, ఏ నేరం చేయలేదు, నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడి. చాలా మందికి మచ్చలు ఉన్నాయా నాయకులకి? ప్రతి ఒక్కడికి, మా నాయకులకే నాయకుడికే కాదు, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కడికి ఎక్కడో మచ్చలు ఉండనే ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులమే అల్టిమేట్ గా. వీఆర్ నాట్ గాడ్స్. మనం ఏదో దేవకన్యలం కాదు, దేవతలం కావు. మనం తప్పులు చేయలేదు అనిపించుకోవటానికి. మనం మనుషులం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం. మనుషులం కాబట్టే మాధురి గారి ప్రేమకు లొంగిపోయారు. తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని స్పష్టంగా దేవుళ్ళని నమ్మే ప్రజలకు మనం చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది. ఎవడైతే విమర్శించాడో వాడేదో నాకు పేరు చెప్తే వాడి చరిత్ర కూడా నిమిషంలో నేను చెప్తాను. విమర్శించేవాడి చరిత్రలు కూడా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం పెద్ద. కానీ బయట వచ్చే కామెంట్స్ కి ఏం చెప్తారు ఇద్దరు ఈ రోజు? అంటే బయట ఆయన అరెస్టుల భయంతో దూరంగా ఉన్నారు, మాధురి దూరం పెట్టారు, విడిపోయే ఆలోచనలు ఉన్నాయి ఇద్దరికి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మనం ఏమనుకుంటామో, ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా చెప్పలేం. మా అంత భగ్న ప్రేమికులు లేనన్నోళ్ళు కూడా విడిపోయారు మీరు చెప్పిన ఫీల్డ్లలోనే. ఇన్ కేస్ రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? అసలు మాట ఎందుకు వస్తుంది, అసలు ప్రశ్న ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇన్ కేస్ జరుగుతున్న వాటిని మేము ఇద్దరం కలయికలో మేము కొన్ని బాధ్యతలు తీసుకున్నాం. మా ఇద్దరికి కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళకి ఏ లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి, గర్వంగా వాళ్ళు బ్రతికేటట్టు ఏర్పాట్లు చేయాలన్నది ఫస్ట్ డెసిషన్. 5 మీకిద్దరు? ఏమికిద్దరు? ముగ్గురు అండి మీకు? పిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చిన్న పిల్లలు చదువుతున్నారు. ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. ఓ సూపర్. మీకు 2 అమ్మాయిలు. నాకు 2 పిల్లలు. ఇద్దరు కలిపి 5 అమ్మాయిలు. 2 డాక్టర్స్. వారసుడి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? ముందు మనకున్న 5 పిల్లల్ని అగ్రస్థానంలో పెట్టాలి, బాగా చూసుకోవాలి. ఇది మా డెసిషన్. 2 ప్రజలు. పిల్లల బాధ్యతలు మటుకు మీరు పక్కా. 2 ప్రజా జీవితం. ప్రజా జీవితంలో కూడా నమ్ముకున్న ప్రజల కోసం కష్టపడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేయాలి. ఇది మా డెసిషన్ తప్ప
ఈ విడిపోవడాలు ఇవి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత కానీ మీ ఇద్దరు పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు రేపు? మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా నా బాధ్యత నాకు ఉంటుంది, ఆ. నా ధర్మం నాకు ఉంటుంది, తండ్రిగా నేను చేయాల్సింది నాకు ఉంది, ఓకే, నా పెళ్లి బాధ్యత నాకు ఉంది, అది చేయాలి, చేస్తాం. ఓకే, వాళ్ళు మాట్లాడే చిన్నపిల్లలు కాబట్టి అవన్నీ మనం పట్టించుకోకూడదు, నేను చేయాల్సింది చేయాలి, ఉం. అది నా ధర్మం. ఓకే, అది తండ్రిగా నా ధర్మం మేము చేస్తాం, తండ్రిగా తల్లిగా చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ప్రజాజీతి ఇది మేము పెట్టుకున్నామండి. ఈ విడిపోవడాలు ఇవి అవన్నీ ట్రాష్, అవన్నీ అభూత కల్పనలు, ఎవడో చెప్పుకునే సరదాగా వచ్చే మాటలు. ఇక అరెస్ట్ గురించి వస్తే అరెస్ట్ ని ఫేస్ చేస్తాం, ఫేస్ చేస్తాం, జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం. గడిచిన కాలంలో నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యమాలు చేసి వచ్చాను నేను. మన 6 సంవత్సరాలు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 35 గ్రామాల తరఫున ఉద్యమం చేసి పోలీస్ తూటాలకు ఎదురుగా వెళ్ళినటువంటి వాడిని నేను. మా ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు సరెండర్ చేసి ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి నేను జైల్లో పెట్టి ఫైర్ ఓపెన్ చేస్తే నేను జైల్లో ఉన్న తర్వాత 3 కాల్పుల్లో చనిపోయారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ పోరాటంలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ఆ ప్లాంట్ ని రద్దు చేయించిన చరిత్ర అది. ఆ పోరాటానికి ఆ ఉద్యమానికి లీడ్ చేసిన వాడిని నేనెందుకు భయపడతాను? ఆ సమయంలో 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఉంది. చీని 62 రోజులు జైలు అనుభవం ఉన్నవాడిని, ఉద్యమాలు చేసిన వాడిని మరో 60 రోజులు పెడతారా, 90 రోజులు పెడతారా? నేరం ఏంటి అంటే నా భావస్వేచ్ఛను హరించే విధంగా నువ్వు ఇలా అన్నావు పవన్ కళ్యాణ్ అన్నాను. నిజమా కాదా కాలమే చెప్తుంది నేను అన్నమాట. దాన్ని మీరు అన్ని స్టేషన్స్ లో కంప్లైంట్ ఇచ్చేసి పోసాని గారి మీద జరుగుతుంది అదే కదా. ఇది ఎందుకు ఇస్తారంటే అండి, మాది బెయిల్బుల్ సెక్షన్ లో 41 నోటీస్ ఇచ్చేసంటే ఇప్పుడు 35 క్లాస్ 3 కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇచ్చేసి వెంటనే రిలీజ్ ఇచ్చేయాలి. అలా లేదు, తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెడతారు. పెట్టిన వెంటనే మా కోర్టు రిలీజ్ ఇస్తుంది, కోర్టు వెంటనే ఇచ్చేస్తుంది ఆర్డర్. ఆ ఇచ్చిన వెంటనే మరొక కేసు పెడతారు, మరో స్టేషన్ కి తిప్పుతారు, పీటీ వారెంట్, మళ్ళీ మరో స్టేషన్ ఇలాగ ఎన్నాళ్ళు తిప్పుతారు? 3 నెలలు తిప్పుతారా, ఒక 6 నెలలు తిప్పుతారా? రెడీ. దువార శ్రీనివాస్ రెడీ, పారిపోలేదు. సుమన్ టీవీలో ఇక్కడే ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు దిగుతాను. పెద్దవాళ్ళు చదువుతుంటే ఏందో అనుకున్నానండి, మనం చిన్నోళ్ళతో సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేస్తే మన వయసు కూడా తగ్గుతుందని. ఆ ఫైర్ కనిపిస్తుంది భయం కాదు. 58 33 మైనస్ చేస్తే 25, అది మీ ఏజ్ లా కనపడుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ లా కనిపించట్లా? నేను నేరం చేస్తే బాధపడాలి. పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం సిద్ధాంత పరంగా ఓ మాట అన్నాను. ఆ మాటే నేరమని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ. నాకేమీ వెనకక్కర్లేదు. ఒక్క కాల్ చేయమనండి, ఏ స్టేషన్ నుంచైనా నన్ను మీరు రావాలి స్టేషన్ కంటే ఆ రోజు అక్కడ ఉంటాను. నన్నేం వెనకక్కర్లా, నన్నేం చూడక్కర్లా. చట్టాన్ని గౌరవించేవాడిని, ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసేస్తామంటే అరెస్ట్ నాకేం భయాన్ని ఇచ్చేది కాదు, మరింత బాధ్యతనిస్తుంది, మరింత ఆలోచననిస్తుంది, మరింత గట్టిగా పనిచేసేటట్టు నాకు మరింత శక్తినిస్తుంది. కాదు, మాధురి గారు బయటికి చాలా గడుసు, నేను చాలా యాటిట్యూడ్, నా మాట తీరు వేరుగా ఉంటుందని చెప్తారు, కానీ లోపల ఎలా ఉంటారండి? చాలా సెన్సిటివా, లేకపోతే ఆమె చెప్పినట్లుగానే రియల్ లైఫ్ లో ఉంటారా? అంటే సిచ్యువేషనల్ గా ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పుడు, ప్రమాదం జరిగేటప్పుడు ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు గట్టిగా ఉన్నాయి. అలాగే సెన్సిటివ్ గా పబ్లిక్ లో సెన్సిటివ్ గా ఆలోచించాల్సిన సందర్భంలో అలాగే సెన్సిటివ్ గా ఎవరో కష్టం, బాధ, ఇబ్బంది అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి నాకు తెలియకుండానే హెల్ప్ చేస్తుంది. మీ ఇద్దరు కూర్చొని బాధపడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఈ 1 year లో? నిజంగా చెప్పండి మాధురి గారు. అది బాధపడ్డాం చాలా సందర్భాల్లో, ఒంటరి అయిపోయాయి. ఏ విషయంలో ప్లీజ్? ఇదే మీరు అన్నప్పుడు మా జీవితం ఇలా రచ్చ చేసి బయట పెట్టినప్పుడు ఇద్దరం బాధపడిన సంఘటనలు ఉన్నాయి. సో ఫస్ట్ మీరే బాధపడటం స్టార్ట్ చేస్తారా, ఆయన ఓదార్చడం స్టార్ట్ చేస్తారా? ఇద్దరం కలిసి ఒక సిచ్యువేషన్ లో బాధపడ్డాం, ఒకరికొకరు ఓదార్చుకుంటాం. ఇద్దరం స్ట్రాంగ్ సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎవరైనా మనుషులు మనం కూడా. ఇంతవరకు రాజకీయంలో ఒక మచ్చ కూడా లేని నన్ను విమర్శించే స్థాయికి ప్రతి ఒక్కడు కూడా ఎదిగేసాడు, ప్రతి ఒక్కడు విమర్శించేస్తున్నాడు నా పర్సనల్ లైఫ్ ని పట్టుకుని. దానికి కారణం నేనే అని మీరు బాధపడిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా? అలా ఎందుకు మేము అనుకోలేదు. అంటే ప్రతి ఒక్క కుక్క కూడా ఒక్కొక్కసారి ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి కుక్కలు కూడా మాట్లాడుతున్నాయి కొన్ని. అలాంటప్పుడు ఏంటి వాడు అర్హత ఏంటి, వాడేంటి, ఏం మాట్లాడుతున్నాడు,
ఓకే నాలో ఒక్క క్షణం నిలబడగలడా? Hmm. ఇప్పుడు విమర్శించే వాళ్ళు అధికార బలాన్ని చూసి కదా విమర్శిస్తున్నారు, అధికారం లేదు కదా. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను. రేపు రోజులు తిరగబడతాయి, Hmm. మేము రూలింగ్ లోకి వస్తాం, Hmm. మీరు అపోజిషన్ లోకి వస్తారు. Hmm. ఒక్కడంటే ఒక్కడు నాలా కనబడతాడా? ఎంత ఒకసారి- టైం చెప్పండి ఒకసారి చెక్ reverse చేసుకోవాలి అవ్వడానికి అంటున్నా. coin. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పిచ్చోడు కూడా అరుస్తాడు, Hmm. అధికారంలో లేనప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఓకే టార్గెటెడ్ గా ఉన్నప్పుడు కూడా మాట్లాడతాం. అది మా గట్స్. మాకు ధైర్యం అది, మా నిజాయితీ మా ధైర్యం. మీకు ఆ నిజాయితీ లేదు, మీరు దొరికిపోతారు రేపు. Hmm. నన్ను ఇప్పుడు ఎవడెవడు విమర్శించారో అదంతా లిస్ట్ ఉంది. ఓకే ఎవ్రీ లిస్ట్, ఎవ్రీ యూట్యూబర్, ఎవ్రీ విమర్శకుడు, ప్రతిదీ ఉంది. ఓకే కాసుకోవాలి. వాళ్ళకైనా రెడ్ బుక్ రిటర్న్ రిటర్న్ మాకు Yes. బుక్లు. మీరే బుక్ పెట్టారు. మా మైండ్ బుక్ వైలెట్ బుక్ పింక్ బుక్. మైండ్ లో ఉంది మాకు. ఇది కాసుకునే దమ్ము కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఓకే విమర్శించే వాళ్ళు రేపు మేము రెడీగా ఉండాలిరా బాబు, దువాడ శ్రీనివాస్ నుంచి అటాక్ రెడీగా ఉండాలి. అందుకే నన్ను కాసుకునే ఇప్పుడు దమ్ము చేయటం మాత్రం ఉండదండి, ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఎవడైతే విమర్శించాడో అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు నోట్ దేశాలు చేసుకుంటున్నాం. దాటిపోతారు. మా అల్లు అర్జున్ రప్ప 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 ఇచ్చి వెళ్ళిపోతున్నారు. 2029లో మళ్ళీ డబుల్ ఫైట్ తో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా గెలుస్తారు. ప్రతి ఒక్కడికి డబుల్ కాదు త్రిపుల్ ఇచ్చి పడేస్తాం. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవటం మా బాధ్యత. ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వాలన్నా? శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలని. ఓకే సో మీరు ఎమ్మెల్యే వైఫ్ గా ఉండాలని. అధికారం చలాయిద్దామనా? అధికారం చలాయించడానికి ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం లేదండి. అధికారం కాదు, మా ప్రజల కష్టాలు మాకు ఎప్పుడు చెప్పాను మీకు ముందు నుంచి. మీకు నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదా? నాకు కంటెస్ట్ interest చేయడం లేదా? ఉంది. మరి ఆయన ఎమ్మెల్యే చేయాలని ఫస్ట్ ఎందుకంటున్నారు? శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయ్యి గెలవాలి, తర్వాత నేను చేస్తాను. Hmm. నాకు ఇంకా టైం ఉంది, నేను ఇంకా చిన్న పిల్లని. క్లారిటీ ఉంది కదా. మీరు చిన్నపిల్ల అని చెప్పొద్దు. అదే నేను ఇప్పుడిప్పుడు ఇంకా నేను చెప్తున్నాను కదా, చిన్నపిల్ల ఇంకా అనుభవం రావాలి. అది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే నాకు చాలా సింపుల్ థింగ్, Hmm. కానీ అరెస్ట్ అయిన తర్వాత వచ్చే పరిస్థితులు తనకు చాలా ఇబ్బందికరమైన. ఓకే ఆ అనుభవం రావాలి, Oh. రాటు దేరాలి, గుండె దిటవ్ చేసుకోవాలి, స్ట్రెంగ్థెన్ అవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి. ఓకే నా అరెస్ట్ తర్వాత ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే, నాకు తెలియదు, ఇంటిమేషన్ లేదు, ఒకవేళ ఇంటిమేషన్ ఉండి అరెస్ట్ చేస్తే అప్పుడు తను రాటదేరుతుంది, ఇంకా Okay. బలమైన వ్యక్తిగా సో మీ రాజకీయ వారసురాలు అంటే ఆమెనే చెప్తారా? సో వారసత్వం అనేది మనం ఇస్తే వచ్చేది కాదు, తీసుకోవాలి. తనకు మనం తీసుకున్న కష్టపడి టాలెంట్ ఉంది పని కదా. చేయాలి. ఎప్పుడు వారసత్వాల మీద నాకు నమ్మకం లేదు సార్. Hmm. వారసత్వం ఎప్పుడు సక్సెస్ కాదు. Okay. అది మన శక్తిలో ఉంటది, మన దమ్ములో ఉంటది, మన టాలెంట్స్ లో ఉంటది. Hmm. వారసత్వంలో ఎంతో మంది అటర్ ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే రాజీవ్ గాంధీ గారి వారసత్వం ఎక్కడ, రామారావు గారి వారసత్వం ఎక్కడ, వారసత్వాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. Hmm. కానీ అది మన శక్తులు బట్టి ఉంటది. ఓకే సో ఇప్పుడు మాధురి గారు ఇవన్నీ కాదు, ఇంకొక యాంగిల్ ఉంది నాలో, సినిమాలలో కూడా యాక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ రోల్స్, రమ్యకృష్ణ లాంటి పవర్ఫుల్ రోల్స్ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ ఆఫర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ కట్అవుట్ ఈ ఫిజిక్ ఉంటే మరి ఏ డైరెక్టర్ అయినా కానీ ఫిదా అవ్వాల్సిందే. కాబట్టి ఏంటంటే ఈ డైరెక్టర్ కళల్లో పడ్డారు. చెప్తాను సూన్, మీకు సూన్ చెప్తా. మీకు ఇష్టమేనా? ఇష్టం చేయాలి. చెప్పాను కదా, తను అన్నిట్లో support బేసికల్ గా భరతనాట్యం, కూచిపూడి ఇట్లా మంచి అనుభవం ఉన్నటువంటి Okay. ప్రొఫెషనల్, Hmm. ఎంతో మందికి ఫ్రీగా నృత్యం నేర్పుకున్నటువంటి Hmm. కళ పట్ల ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు చేయటంలో తప్పేం లేదు. అది కాక తను కోరుకున్న నెగిటివ్ రోల్స్ అన్నారు కదా, తనకు బాగా సెట్ అవుతుంది. ఇంత అందంలో కూడా భయపెట్టిస్తుంది. భయపెట్టించడం అంటే పెద్ద విషయం. భయపెట్టిస్తుంది. ఏంట్రా ఇంత టాలెంటెడ్ లా ఉంది. యాక్చువల్లీ హీస్ మై ఫేవరెట్, చాలా ఇష్టం మేము నవ్వుతాం, విపరీతంగా నవ్వుతాం ఆయన అవునా? కామెడీకి. వీటి గణేష్ గారు. గణేష్ గారు మీరు చాలా బాగా పాడుతారు. నా కోసం ఒకటి ఏదైనా పాడొచ్చు కదా. కాదు, సింగింగ్ చిన్నప్పటి నుంచి అలవాట మాధురి గారు? ఐఎమ్ నాట్ ఏ సింగర్. ఏదో Okay. సరదాకి ఏదో శ్రీనివాస్ గారికి పాటలు ఇష్టం, అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను. ఓకే ఐఎమ్ నాట్ ఏ సింగర్. సో తన పాడిన పాటలలో మీకు బాగా ఇష్టమైన పాట ఏంటండి మాధురి గారు? క్లాసిక్స్. క్లాసికల్ బాగా పాడతారు. ఓకే ఎందుకంటే క్లాసికల్ డాన్సర్ కదా, అందుకే Hmm. క్లాసిక్స్. సో మీరు కానీ ఎవరో ట్రోల్ చేసి రకరకాలుగా మారుస్తారు. క్లాసికల్ డాన్సర్. ఓకే అవును, నేను డాన్స్ క్లాసికల్ చాలా బాగా చేస్తాను. నేను కొన్ని రీల్స్ చూసాను, అసలుకి ఎంత అద్భుతంగా అంటే దాన్ని ఎక్కడ అదర్ నేర్చుకున్నానో మ్యూజిక్ నాకు యాడ్ తెలియదు చేసేసి పాడు చేస్తారు, కానీ ఒరిజినల్ గా వేసే డాన్స్ వేరు, వాళ్ళు యాడ్ చేసే సాంగ్ వేరు. కానీ. చేసుకొని Edit ట్రాల్ చేసేసారు. చేసుకుంటే ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే సో ఎంత ట్రోల్ చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. వాడు టైం నా కోసం స్పేర్ చేసి వాడు వీడియో మిక్స్ చేసి చేస్తున్నాడు కదా, సో నా గురించి వాడు టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాడు. మొన్నే కదా బ్రహ్మానందం గారు చెప్పారు, మన వెనుకున్నాడు మన గురించి మాట్లాడుకుంటాడు మనం అంటే? వెనకబడ్డా వాడు ముందున్నాడు.
మన ముందున్నా మన వాడు ముందున్నా వెనక వాడు పడ్డాడు. వెనక అంతే కదా. ఇప్పుడు నా వెనక మాట్లాడుకున్నారంటే ఇంతమంది నా వెనక నా గురించి మాట్లాడుకున్నారు, నేను ఎంత ముందున్నాను అనుకుంటున్నాను. వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫార్వర్డ్ ఉన్నారు బాగా. Really, రోషన్ గారు. 2 కోట్ల వ్యూవర్షిప్ ఎలా వస్తుంది? అవును, ఏదైనా సరే ఇప్పుడు మీకోసం మాట్లాడుకుంటున్నాం అంటే మీరు ఎదిగారు అంతే. అంటే కుందేల్లాగా ఇంట్లో కూర్చున్న వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుకోరు. వన్స్ మనం బయటకు వచ్చి సోషల్ గా మూవ్ అయ్యి మనం బాగా ఎదిగాము, మనం చూసి ఈర్ష్య పడుతున్నారు, అసూయ పడుతున్నారు అంటే మనం ఎదిగాం. అదే మన ఎదుగుదల. నేనైతే నా జీవితంలో అన్ని ఇలా అంటానంటే. నేను కూడా అంతే. ఇప్పుడు మనకి అనను కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎనిమీస్ లేరంటే మీరు ఎదగలేదని అర్థం. అదే సింపుల్ థింగ్. అందుకనే ఇన్ని కోట్ల మంది ఎనిమిస్ ఉన్నారు ఇప్పుడు. ఎనిమీస్ ఉంటే మీరు ఎదిగారని అర్థం. ఓకే, Yeah. సో మాధురి గారు, నిజంగా నాకు మీ పాటలు అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు వరకు శ్రీనివాస్ గారి గురించే పాడారు. కనీసం రోషన్ గురించి ఒక పాట పాడొచ్చు కదా. నా కళ్ళల్లో కళ్ళు చూస్తూ పాడండి ఇవాళ. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమల దేవకి సూతుడు. మీ కృష్ణుడు అని పాడుతున్నాను. ఓ నేను కాదు కృష్ణుడు, శ్రీనివాస్ గారు. నిజంగా. కానీ ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు, మాకు మాలాగే ఉంటాము, మేము ఇదే అని మీరిచ్చిన మెసేజ్ కొంతమందికి గట్టిగానే తగిలింది. మేము బయటపడలేకపోతున్నాం, వాళ్ళు బయటపడ్డారు అంతే అని. కానీ బయట మాధురి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారంట కదా, ఇంతగా ఓపెన్ అయ్యాము, అయిందేదో అయింది, జీవితంలో ఎలానో ఫస్ట్ అంతగా మనకి గ్రాండ్ గా జరగలేదు, ఇప్పుడు HACC నోవోటల్ లాంటి దాంట్లో పెట్టి 10,000 మందికి భోజనాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని, అపోజిషన్ వాళ్ళని అందరిని పిలిచి పెళ్లి చేసుకోవాలని ఉంది మీకు. అదే మాట వాస్తవా? ఉంది. కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కదా, చూడాలి. కేసులు అవన్నీ డీల్ అవ్వాలి, జడ్జిమెంట్స్ రావాలి. ఓకే, ఆకాశం అంత పందిరి వేసి అవన్నీ కాదు కానండి, ఇలా తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లాలన్నది మాకుంది. ఈ నిర్ణయం ఇలా తీసుకున్నాం, తప్పని పరిస్థితుల్లో ఇలా జరిగింది, తప్పని పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి కమిట్ అయ్యి గట్టిగా స్ట్రాంగ్ గా ఉండి ఈ శాశ్వత జీవితం అందరికీ ఉపయోగపడేట్టు చేయాలన్నది మా కోరిక. ఓకే, సో ఈ రేంజ్ లో చేసుకోవాలని ఏమకైతే ఉంది, ఫిక్స్ అది. ఇంకేదైనా అలా సెలబ్రేట్ చేద్దాం. ఓ, అలా చేయాలని. సో మంచిదే, చేయొచ్చు అది కూడా. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఇప్పుడు ఇది ఒక సిల్క్ షోరూమ్ అనుకున్నారు, ఒకలా సిల్క్స్. ఇంకా పేరు అంటే వెంకటేశ్వర స్వామి అమ్మ వచ్చారు, సెంటిమెంట్ గా అలా పెట్టాలనుకున్నారా? వెంకటేశ్వర స్వామి వారి తల్లి పేరు అది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక సందర్భంలో భృగు మహర్షి ఆయన గుండెని తాకినప్పుడు, కైలాసంలో వైకుంఠంలో ఉండేటప్పుడు, ఆ స్పర్శ వల్ల ఆయన హృదయానికి తాకిన స్పర్శ వల్ల ఆ ఋషి తాలూకా కాళ్ళకి ఆయన కింద కూర్చుని భృగు మహర్షి, ఆ మహర్షి వచ్చిన కాలుతో అంటాడు, ఆయనకి ఆ కాలు కింద ఉన్న కన్ను ఉంటది, ఆ కన్నును నొక్కేస్తారు. నొక్కడం వల్ల ఆయన అహంకారం పోతుంది. ఈ సందర్భాన్ని లక్ష్మీదేవి సాక్షాత్ చూసి ఒక భృగు మహర్షి వచ్చి మీ హృదయం పైన తాకటం, ఆమె బాధపడుతూ కిందకి వెళ్ళిపోతారు. అప్పుడు లక్ష్మిని వెతుక్కుంటూ ఆయన భూలోకంలోకి వస్తారు. భూలోకంలోకి వచ్చేటప్పుడు ఆ పర్వతాల్లో, ఆ 7 కొండల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక కుటీరం కనబడుతుంది. ఆ కుటీరంలో ఒక వృద్ధురాలు ఉంటారు, ఆమె వెళ్ళి కలుస్తారు. ఆవిడెవరో కాదు, గత జన్మలో యశోద, ఈ జన్మలో స్వామి తల్లి. ఆమె ఈ జన్మలో ఎందుకు పుట్టారంటే, గడిచిన కాలంలో యశోదగా ఉండేటప్పుడు ఒక్క కార్యక్రమం, పెళ్లి కార్యక్రమం నిర్వహించలేకపోతారు. ఒక జన్మలో ఇస్తానని ఆయన జన్మలో టెంపుల్ చేసి వచ్చారు అక్కడ. అంతకన్నా స్టోరీ తెలుసు. పెద్దిరెడ్డి గారు బాగా దాన్ని తీర్చిదిద్దారు. అప్పుడు ఒకళామాత అవతారంలో ఆమె సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కోసం వెయిట్ చేస్తుంటారు. అనుకోకుండా స్వామి వారు అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు స్వామి వారికి ప్రశ్నిస్తారు, ఎవరు బాబు నువ్వు అంటే ఆయన ఏం చెప్పారు, నీ పేరు అంటే అన్ని పేర్లు నావే, నీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే అంటారు. అయితే నేనే నీకు పేరు పెడతానని శ్రీనివాసుడు అని పేరు వెంకటేశ్వర స్వామికి ఒకళామాత పెడతారు. పెట్టిన తర్వాత ఆకాశరాజు కుమార్తెకి ఇచ్చి వివాహం చేసే సందర్భం స్వామివారి ఆశీస్సులతోనే, ఆలోచనలో భాగంగా ఇదంతా జరుగుతుంది. ఆ వివాహం చేసే సందర్భంలో ఒక తల్లిగా ఆమె బాధ్యత అద్భుతమైనది, విశేషమైనది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడిగా నామకరణం చేసి వివాహం చేయాలి, ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వివాహం చేయాలి. ఈ వివాహ వేడుక ఎంత ఘనంగా జరగాలి, ఎంత డబ్బు కావాలి, డబ్బు లేదే.
అప్పు చేస్తారు, కుబేరుడి దగ్గర అప్పు చేస్తారు. అప్పే ఈ రోజు వరకు కూడా వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడిగా కుబేరుడి దగ్గర చేసిన అప్పులు కడతానే తీర్చుతూనే ఉంటాడు. ఆయన తీర్చే దానిలో భాగంగా మన కోసం కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటారు. ఈ ప్రజల కోసం, ఈ సృష్టి కోసం వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన నిలవై ఉన్నారు. తల్లి అక్కడే ఉన్నారు. ఆ తల్లి చేసిన వివాహ వేడుకుందే, ఆ వివాహ వేడుకకి ఆమె పెళ్లి కుమారుడు ఎలా ఉండాలి, పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి, ఈ వియంకులతో ఎలా మాట్లాడాలి, ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే ఆ బాధ్యతలు తీసుకున్న ఒకళమాత ఆ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండాలి అంటే మేము అమ్మే ప్రతి వస్త్రం ఒకళమాతకి ఆమె పాదాలకు తగిలిస్తూ, వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు కూడా ఆ వస్త్రాన్ని తగిలించి తాకిన తర్వాతే మనకేస్తారు, ప్రజలకు ఇవ్వాలని అన్నది అక్కడ మనకు వేస్తారు. అలా ఇవ్వాలన్నది మేము కూడా నిర్ణయించుకొని ఒకళమాత పేరు, వెంకటేశ్వర స్వామి భక్తులు మేము, సూపర్. అందుకు ఒకళమాత పేరు పెట్టుకుని కాంచీపురం నెలవు కాబట్టి ఈ పట్టుకి భారతదేశంలో ప్రపంచంలోనే విలువైనది కాంచీపురం. సో అక్కడి నుంచి సేకరిస్తున్నటువంటి వస్త్రాలు మెయిన్ గా మగ్గాల వద్దకి పోయి చాలా మంది వ్యాపారం చేస్తున్నారు. మేము చేస్తే స్పెషాలిటీ ఏంటి, సక్సెస్ ఏంటి అంటే, మా ఉద్దేశం ఏంటంటే బెనారస్ గాని, కల్కత్తా, బెంగళూరు, యాడికి, తర్వాత యౌలా, తర్వాత ముంబై, ధర్మవరం, కాంచీపురం ఈ ప్రాంతాల నుంచి మగ్గాల వారితో మాట్లాడి ఆ మగ్గాల దగ్గరికి నేరుగా పోయి, ఇక్కడ ఇద్దరికి నష్టం జరుగుతుంది రోషన్ గారు. నాకు తెలియదు ఈ ఫీల్డ్ లో, నాకు ఇంత టచ్ లేదు, నాది మైనింగ్ ఫీల్డ్ కాబట్టి. ఇవి ఎప్పుడైతే అన్నారో నేను అది ఫీల్డ్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇద్దరు నష్టపోతున్నారు తీవ్రంగా. ఈ మగ్గందారుడు కూలివాడిగానే మిగిలిపోతున్నాడు, ఆయన కూలి కూడా రావట్లా, కష్టమే మిగిలిపోతుంది. మరి ఇక్కడ చూస్తేనేమో అది చూస్తే 50,000, 1,70,000 ఆయన తయారు చేసిన ఒక పట్టు వస్త్రం 50,000కి మనం కొంటే అది మార్కెట్ లోకి వచ్చినప్పుడు 3 లక్షలు అవుతుంది. మీరు నమ్ముతారా? 3 లక్షలు. అంత డిఫరెన్స్ ఉందా మాధురి గారు? వెళ్ళొచ్చారా మీరు? షాప్స్ దగ్గర చూసాము, షాప్స్ కూడా వెళ్ళి చూసాము. అయితే మా ఉద్దేశం ఏంటంటే, నేను ఒకటే చెప్పాను, వ్యాపారం చేయకముందు వాళ్ళు ఎవరో తెలియదు చాలా మందికి. మనం వ్యాపారం చేయకముందే మనం ఎవరో మనం తెలుసు ప్రజలకి, మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందులో మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళం, ప్రజా జీవితం కాబట్టి ప్రజలతో ఉండేటప్పుడు మన కస్టమర్ కి న్యాయం చేయాలి. ఇక్కడ ఇద్దరు నష్టపోతున్నారు. ఒకటి మగ్గందారుడు వస్త్రం తయారు చేసి, 2 కొన్నవాడు వినియోగదారుడు నష్టపోతున్నాడు, బాగుపడేది షాప్ వాడు. అందుకని ఎన్ని షోరూమ్లు పెడుతున్నారు వరుసగా, జూబ్లీ హిల్స్, అన్ని మావే. అందుకు నా ఉద్దేశం అంటే మరి ప్రజలు మగ్గందారుడి దగ్గరికి నేరుగా వెళ్లి ఆయన విలువైన వస్త్రానికి సరైన ధరించి మనం తీసుకొని అతనికి న్యాయం చేసి ఆ వస్త్రాన్ని సరైన ధరకు, రీజనబుల్ ప్రైస్, జిఎస్టీలు ఉంటాయి, స్టోర్ మెయింటెనెన్స్ ఉంటుంది, అన్ని ఉంటాయి. 50,000 80,000 అమ్మండి, తప్పులేదు. లక్షలు ఏంటండి? అది నా మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తుంది ఇది. నాణ్యత మా ప్రాధాన్యత, క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. అది ప్రయారిటీ కింద తీసుకొని సరసమైన ధర, రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చే విధంగా బ్రాంచెస్ కింద డెవలప్ చేయాలని ముందు హైదరాబాద్ ని వేదికగా తీసుకొని ఇక్కడ 6 బ్రాంచెస్ పెడుతూ, ఈ బ్రాంచెస్ తో పాటు జ్యువెలరీ కూడా చేసి ఇంకా ఆంధ్రాలో కూడా పెట్టాలని ఒక పెద్ద ప్రణాళికతో ఇందులో మేము దిగాం. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, రాజకీయంగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రంగాన్ని ఇలా ఎన్నుకొని ఈ మార్చి 15వ తారీఖున ముందుగా మీగానే నేను తెలియజేస్తున్నాను, రోషన్ గారికి తెలియజేసేది, రోషన్ గారి ద్వారా, సుమన్ టీవీ ప్రేక్షకుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది, ఈ మార్చి 15వ తారీఖున కాంచీపురం ఒకళా సిల్క్స్, మియాపూర్, మదీనాగూడ, హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నామండి. ఆ చరిత్ర ఎంత జరగందో మీరు చేసేది కూడా అంత బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే అంత హిస్టరీ చెప్పారు మీరు. హిస్టరీ గురించి ఎంత బాగా తెలిసి నైట్ పడుకునేటప్పుడు చెప్తారా మంచి మంచి కథలు? రోజు నాకు క్లాస్ ఉంటది. అవునా? ఖచ్చితంగా. ఓకే. ఎన్సైక్లోపీడియా. ఇప్పుడు ఇంత భగ్న ప్రేమికులం, ప్రేమ గురించి చెప్పమంటే ఏంటి వేరే హిస్టరీ అనుకుంటారు, ప్రేమ అది ఇది అని. ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్, బాండింగ్, ప్రేమ ఉంది. అంతకు మించి అతని దగ్గర చాలా నాలెడ్జ్. అదే ఆయన స్టోరీ చెప్తుంటే నాకే తనకి తెలియదంటూ నాకు తెలిసి ఇంతవరకు చెప్పిన ఎన్సైక్లోపీడియా. తనకి అన్ని తెలుసు, ప్రతి దాని మీద నాకు క్లారిటీ ఇస్తారు, అన్ని తెలుసుకోమంటారు, అన్ని దగ్గరుండి నేర్పిస్తారు. చాలా నాలెడ్జ్ ఉంది. ఏమంటారు ప్రేమగా? రాజా అంటారా, ఏమండి అంటారా, బాబా అంటారా, మామ? నేను రాజా అంటాను, ఏమండి అంటాను, రెండు పిలుస్తాను. దీంట్లో రాజా అని పెట్టుకున్నారు కదా, మీరేం పెట్టుకున్నారు మాధురి గారు? మధు అని రాజు అని పిలుస్తాను. ఓకే. ఫోన్ లో మధు అని ఉంటుంది, రాజు అని పిలుస్తాను. ఓకే. సో ఇదండి మేము చేస్తున్నది. ఇది వేరే వేరే ఆలోచనలతో చాలా మంది దీన్ని దుష్ప్రచారం చేసుకోవచ్చు, కానీ
క్లారిటీగా మీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక మంచి ఆశయాలతో వచ్చాం. సొసైటీలో కష్టపడి పనిచేసి ముందుకెళ్దాం. చాలా మందికి మేలు చేయాలని, సహకరించాలని ఇది ఆలోచిస్తున్నాం. లేకపోతే ఇంట్లో కూర్చుంటే టైం పాస్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ పడాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఒక డెసిషన్ తీసుకుని మా ఇంట్లో ఉంటే మాకు అడిగేవాడేవాడు, ఎందుకు ప్రజా జీవితం చేయాలి, ఎందుకు వ్యాపార రంగంలో అడుగు పెట్టాలి, 10 మంది బ్రతుకుతారనే కదా, 10 మందికి ఉపయోగపడతామనే కదా. నిజాయితీగా తనకు ఆ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంది, చేద్దాం. నిజాయితీగా ఇంతవరకు ఉన్నాం, ఇంకా ట్రాన్స్పరెంట్ గా లైఫ్ లో ఉందాం. Okay. చాలా మంది అంటారు పొలిటీషియన్ అంటే ఒక చెడ్డ పేరు ఉంటది, వీడు ఎంత అక్రమాస్తులు సంపాదించుంటాడు. అవును. ఉంటే మరి ప్రభుత్వానికే తెలుస్తుంది నా అక్రమాస్తులు ఏంటంటే, వాళ్ళకి మంచి ఛాన్స్ ఇప్పుడు నన్ను అక్రమాస్తులు లాగేయటానికి. సో ఎలా ఉంది కొత్త జీవితం హైదరాబాద్ లో? కొత్త ఫ్యామిలీ పెట్టారా? సో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన హైదరాబాద్ లో ఎలా పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలి, ఇల్లు ఫర్నిచర్ ఎట్లా కొనాలి, అలానే స్టార్ట్ అయింది మీరు కూడా. ఇప్పుడు పాపం మేడం ఫోన్ బిజినెస్ ఎలా చేయాలి ఇవాళ, అదే మరి బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ప్రమోషన్స్ ఎలా ముందు తీసుకెళ్ళాలి. నివాసం కూడా ఇక్కడ ఒక మంచి ఇది తీసుకుంటున్నాం, బిల్డింగ్ తీసుకొని ఇక్కడ ఉండి ఒక 3 days నేను ఇక్కడ ఉంటాను, 4 days కాన్స్టిట్యున్సీ లో ఉంటాను. అవసరమైతే కాన్స్టిట్యున్సీ లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటట్టు చేస్తాను. మాధురి ఉంటారు ఇక్కడ ఈ బిజినెస్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు తీసుకెళ్ళి. నెక్స్ట్ జ్యువెలరీ కూడా పెట్టాలండి. జ్యువెలరీ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ మాధురి గారు సైలెంట్ అయిపోయి శ్రీనివాస్ గారు ఎక్కువ మాట్లాడటం ఈ ఇంటర్వ్యూ అనుకుంటా. నాకు ముందు జనాలలో ఒకటి ఉంటుంది, ఆమె ఎప్పుడు ఆయన తొక్కేస్తుంటది, ఆమె అంత హైలైట్ అవుతుంటది ఇంటర్వ్యూలలో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చిన్నపిల్ల సార్, చిన్నపిల్లని అంత పెద్ద మాట్లాడు సార్, చిన్న పిల్ల పెద్ద పిల్ల. మాధురి గారు సో సూపర్. నిజంగా మీరు ఎంచుకున్న మార్గం చాలా గొప్పదండి. ఏదేదో తప్పుదో పడి ఏదేదో పనికిమాలిన బిజినెస్ కాకుండా జనానికి ఉపయోగపడేది నాకు తెలిసింది నేను చెయ్యాలని మీరు తీసుకున్న స్టెప్ చాలా బాగుంది. అండ్ ఆయన చెప్పింది చాలా బాగుంది. మగ్గం నుంచి ఏ ధరకైతే వస్తుందో ఆ ధరకు మాత్రమే అందించాలి ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలలో అని చెప్పారు. నిజంగా ఈ రోజులు చెప్పాలంటే బట్టల బిజినెస్ అనేది పెద్ద ఫ్రాడ్ అండి. రూపాయిది 10 రూపాయలు, 10 రూపాయలు 100 రూపాయలు చేశారు కాబట్టి వాళ్ళు అంత పెద్ద మేడలు కట్టారు అంతే. కానీ దాన్ని బ్రేక్ చేయగలిగితే మీరు నిజంగా మీరు 2 తెలుగు రాష్ట్రాలలో అందరి నోట్లో నానిపోతారు. మేము ఒక్కటే సార్, కస్టమర్ వచ్చి బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆ కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూడాలి. బాధపడుతూ అబ్బాయి స్టోర్ కి వచ్చాను, ఇంత పే చేశాను అని బాధ మాకు జీర్ణించుకోలేం. అది నాకు వద్దు. మాకు కావాల్సింది అంటే కస్టమర్ సంతోషం, సంతృప్తిగా వెళ్ళాలి. ఎలా చేసినా ఏ రకంగానూ మేము బ్రతకగలం, మాకు అవసరం లేదు. ఒక 4 యాడ్లు చేసేయండి మీరు, లలిత జ్యువెలరీస్ కిరణ్ లాగా. సో 4 షాపులు తిరగండి, 4 చీరలు చూడండి, మా షాపుకి రండి, మా చీర చూడండి. డబ్బులు ఎవరికి ఊరికే రాదు. చీర కడదాం, రీల్ చేద్దాం. ఇది అక్కడ 2 లక్షలు, మా దగ్గర 50,000. మా బిజినెస్ ప్రమోషన్ కూడా మాదిరి చేస్తారు. సరిపోద్ది. ఆమె కొన్ని చీరలు మీరు రీల్స్ చూడలేదు, అంత అద్భుతంగా ఉన్నాయి. మాకైతే 2 కళ్ళు సరిపోలా. అదిగో చూడండి. ఇప్పుడు కూడా కొన్ని కొత్తవి తీశారు, కొన్ని మీరే తీస్తారండి? కొన్ని ఉన్నారు బయటికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు బీచ్ లో ఫొటోస్ బాగా తీస్తారు శ్రీనివాస్ గారు. అవునా? నేను అంతేం కాదు. మీరు తీసిన రీల్ ఒక్కటన్నా ఉన్నది ఇంట్లో? లేదు శ్రీనివాస్ గారే లేదు. మాకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా? ఓకే, అందుకే చాలా అందంగా ఉన్నాయి అన్ని. ఆమె కళ్ళల్లో ఏదో ఉంది సార్, ఫైర్. అర్థం కావట్లేదు మాకు. స్పార్క్, ఆ ఫైర్, ఆ స్పార్క్ అనేది నాకు తెలిసి చూద్దాం మరి. అది రాజకీయ జీవితంలో ప్రజల మధ్య నిలబడే స్పార్క్ అవుతుందా, లేకపోతే బిజినెస్ ఫీల్డ్ లో బెస్ట్ ఎంటర్ప్రైనర్ అవుతారా, మరి లేకపోతే తన యాక్టింగ్ అన్నారు శివగామి లాగా పవర్ఫుల్ రోల్స్ చేసి మూడిట్లలో నాకు తెలిసి ఈగర్ అయిపోతారు మీరు. 2024 అంతా టైం దానికి సరిపోయింది. ఇప్పుడు దీనికి సరిపోతుంది. ఎలక్షన్ టైం కి దానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ బాబు పుడితే మళ్ళీ టైం సరిపోతుంది. అన్ని మేనేజ్ చేసుకోవాలి. శ్రీని గారు ఉమెన్ అంటే అంతే కదా, అన్ని మేనేజ్ చేసుకోగలరు వెన్ కంపేర్ టు మ్యాన్. సూపర్ ఉమెన్. నిజంగా ఒక మంచి ఫ్యామిలీలో పుట్టి ఎవరు ఏమనుకున్నా గానీ నా మంచికి జరుగుతుంది, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా లైఫ్ ఇదని మీరు తీసుకున్న స్టెప్ నాకు బాగా నచ్చింది. అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. రాజకీయ జీవితంలో కుటుంబంలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అన్ని చూసేసి డైమండ్ స్పూన్ అయినప్పటికి కూడా చివరి రోజుల్లో, అంటే చివరి రోజులు ఇన్ ద సెన్స్ ఈ ఏజ్ లో నేను ఈ మాటలు ఎందుకు పడాలనుకుంటే ఆయన
ఈ స్టెప్ తీసుకునే వాళ్ళు కాదు. ఈ స్టెప్ తీసుకున్నారు కాబట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మీ ఇద్దరు హ్యాపీగా ఉండడం మీకు కావాలి. ఎవడో హ్యాపీనెస్ కోసం మనం బతకం. సో మన హ్యాపీనెస్ కోసం మనం బతికితేనే మన సోల్ ఉంటది కదా. సో అది చాలా 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 హ్యాపీగా ఉంటుంది. ఎస్, మీరు ఆ స్టెప్ వేశారు కాబట్టి నిజంగా థ్యాంక్ యూ అండి. సో శ్రీనివాస్ గారు సో విష్ ఆల్ ద బెస్ట్. మీ సిల్క్స్ కి నేను వస్తాను, మా ఫ్యామిలీ అందరికి చీరలు కొంటాను, థ్యాంక్ యూ. డబ్బులకే కొంటాను తీసుకెళ్ళండి. డెఫినెట్ గా. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు అండ్ శ్రీను గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.